టీ20 వరల్డ్ కప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన టీమిండియా సెమీఫైనల్లో పటిష్టమైన ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది. భారీ స్కోర్లతో హోరహోరీగా సాగిన సెమీఫైనల్లో 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఆదివారం న్యూజిలాండ్ తో జరిగే సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. దీంతో ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ టైటిల్ కోసం తలపడనున్నాయి. ఈ వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ముంబై వాంఖండే స్టేడియంలో జరిగిన రెండో సెమీఫైనల్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ కు ఆరంభంలోనే అది ఎంత తప్పో తెలిసొచ్చింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి భారత బ్యాటర్లు చెలరేగారు. ముఖ్యంగా సంజు శాంసన్ మరోసారి రెచ్చిపోయాడు. 4లు 6లతో మైదానం నలువైపులా షాట్లు కొట్టాడు. శాంసన్ 89, ఇషాన్ కిషాన్ 39, శివం దూబే 43 పరుగులు చేయడంతో భారత నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు భారీ స్కోర్ సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో స్పిన్నర్లు అదిల్ రషీద్, విల్ జాక్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం 254 పరుగులు భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లాండ్ దూకుడుగా బ్యాటింగ్ ఆరంభించింది. అయితే వెంటనే వికెట్లు కోల్పోయింది. 95 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ ను యువ లెఫ్ట్ హ్యాండర్ జాకేబ్ బెతేల్ ఆదుకున్నాడు. భారీ షాట్లతో మైదానం నలువైపులా విరుచుకుపడిన బెతేల్ 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే మిగతా బ్యాటర్ల నుంచి అతనికి తగిన సహకారం అందలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్స్ లో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీయగా బుమ్రా, అక్షర్, హర్షదీప్, వరుణ్ చక్రవర్తి తలా వికెట్ తీశారు.